నమస్తే, వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ అనేది గాసిప్స్ కి అడ్డా. అయితే ఒకప్పుడు అలాగే ఉండేది కాదు. ఒకవేళ గాసిప్స్ ఉన్నాయి ఏంటంటే నెమ్మదిగా బయటకు వచ్చేవి, పత్రికల్లోనో లేదంటే ఏదైనా టీవీలోనో లేదంటే ఎవరి ద్వారానో ఉంటే కానీ ఆ విషయాలు బయటకు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని చీమ చిటుక్కుమన్నా కూడా ప్రతి విషయం ప్రపంచం మొత్తం చాటేస్తున్నారు. సో అలాగా ఈ మధ్య కాలంలో వైరల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇదే ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు కాబట్టి ఆయనకి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే ఇతరుల గురించి కూడా ఆయన తెలియని వాళ్ళు ఉండరు, ఆయనకి ఎవరి గురించి తెలియకుండా ఉండదు అనమాట. సో ఆయన ఏమంటారు, కొన్ని విషయాల్ని మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. హాయ్, బాగున్నారా? ఫైన్, థ్యాంక్ యూ. గీతా కృష్ణ గారు అంటే అందరికి వెల్ నోన్ పర్సన్. కానీ ఈ మధ్య పాడతా తీయగా వచ్చిన తర్వాత అమాంతం మీ గ్రాఫ్ అలా పెరిగిపోయినట్టుంది. నేను అంత పట్టించుకొని మహాయుడమే, హృదయపూర్వకంగా ఫ్రాంక్ గా మాట్లాడడం తప్పితే ఐ స్పీక్ మై మైండ్ అండ్ హార్ట్ యాక్చువల్ గా. అందుకు తప్పితే ఎవరి మీద పెట్టుకుని మాట్లాడవలసిన అవసరం, అందరూ ఫ్రెండ్సే నాకు. నేను మీరు అన్న అది ఎవరికైతే చెప్పారో వాళ్ళంతా నాకు ఒక ఫ్రెండ్స్. నన్ను చూసి నాతో కలిసి పెరిగిన వాళ్ళే కీరవాణి వాళ్ళు. అదే తప్పు జరిగితే ఎవరి గురించి మాట్లాడతాను. నేను మోడీ గారి గురించి కూడా మాట్లాడతాను, తప్పుగా మాట్లాడతాను. ఇప్పుడు కమల్ హాసన్ తప్పుగా మాట్లాడాడు, అక్కడ కర్ణాటక నుంచి కన్నడ నుంచి పుట్టిందని. దాని గురించి అయినా కూడా నేను అతన్నే సమర్థిస్తాను, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద. కానీ అక్కడ కోర్టు నువ్వు క్షమాపణ చెప్పమని చెప్పే ముందు ఏమని చెప్పాలంటే అసలు తప్పు ఎందుకు చెప్పాలి, వాళ్ళకే తెలియదు. కన్నడ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పడం, ఆ విషయంలో నేను అతనితో పక్కనే ఉన్నాను. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎనీబడి కెన్ టాక్, నాకు తెలియదు అంటాడు, అంతేగాని. ఇక్కడ కమల్ హాసన్ అంటే చాలా ఇష్టం ఉండి వీరాభిమానులు చాలా మంది ఉంటారు, వాళ్ళంతా హర్ట్ అయినట్టు కదా. అక్కడ కన్నడ నాట వాళ్ళని హర్ట్ చేసినట్టే కదా. కన్నడలో ప్రతి దగ్గరికి సౌత్ నుంచి ఈ 3 స్టేట్లు జరిగిన ప్రతి సినిమాకి ప్రాబ్లం పెట్టడానికే చూస్తారు ఫిలిం ఛాంబర్, ప్రజలు కాదు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో పెట్టడానికి చూస్తారు. నా సినిమాకే పెట్టారు. కాఫీ బార్, కాఫీ షాప్, నిమిడంగళ అని 3 భాషల్లో ఫస్ట్ టైం రెడ్ వన్ అమెరికా నుంచి తెప్పించి షూట్ చేశాను. 3 భాషల్లో తీశాను. శశాంక్, బియాంక దేశ, అతుల్ కులకర్ణిని పెట్టి టెర్రరిజం మీద 2010లో. నేను కన్నడ రిలీజ్ చేయడానికి వెళ్తే ఇది డబ్బింగ్ అని పెట్టారు. డబ్బింగ్ కాదు, అక్కడ డబ్బింగ్ చేయకూడదు, అక్కడ చేయకూడదు, వాళ్ళే పెట్టుకున్నారు. యాక్చువల్గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థ ఉంటుంది, అది ఆర్గనైజేషన్ రికగ్నైజ్డ్ బై ద పక్కా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఢిల్లీలో పెద్ద ఆఫీస్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మీకు ఎవరికి ఎటువంటి ఏ స్టేట్లో ప్రాబ్లం ఉన్నా దానికి వెళ్ళొచ్చు. ఇక్కడ తెలంగాణ వచ్చేసిందని ఆంధ్రలో వాళ్ళు ఉండకూడదు, అక్కడేమో ఆంధ్రాలో మేము ఉన్నాం కాబట్టి మీరు తెలంగాణ మమ్మల్ని సరిగ్గా చూడలేదు కాబట్టి అక్కడ ఉండకూడదు. ఏది దొబ్బదు, సీఎంలు ఈ గేమ్లు ఎవడో ఏం చేయలేడు. అదేందా అక్కడ పెట్టిన రూల్స్ ప్రకారంగా ఇక్కడ ఎవడైనా ఏదైనా చేసుకోవచ్చు. నేను చాలాసార్లు ఓపోజ్ చేశాను, తెలంగాణ కూడా నగరాలు తప్పకండి, ఎవరైనా అక్కడ ఉండొచ్చు, మీరైనా అక్కడ ఉండొచ్చు. అలా ఇక్కడ కానీ మీరు గొడవ పెడితే ఆంధ్రలో కట్టేస్తారు. అది 2 పొరపాటే. మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారంటారు? ఎవరు వాళ్ళే ఎవరు అంటే ఆ 3 సినిమాల విషయంలో డబ్బింగ్, అదే డబ్బింగ్ అన్నారు. కన్నడ సినిమా రిలీజ్ చేయడానికి వెళ్ళాను, 3 ఒకసారి రిలీజ్ చేయడానికి పెట్టాం ప్లాన్. కాఫీ బార్ ఒప్పుకోలేదు అక్కడ. అక్కడ వాళ్ళు నేను మెంబర్నే, ఫిలిం ఛాంబర్, ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఒక్కొక్క చోట 50,000 1,00,000 కట్టాం. ఇక్కడ ఎలా కట్టాం, బాంబే నాకు అన్ని చోట్ల ఉంది యాక్చువల్గా. మరి అలా ఉండాలి, ఉంటే మీకు యూనియన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే చేస్తారు. అలా చేయడం వల్ల నాకు మంచి సినిమాకి సబ్జెక్ట్ వచ్చి 10 లక్షలు కూడా పోయింది అక్కడ. అది పోకపోతే పోనివ్వండి, బట్ నా సినిమా రిలీజ్ అవడానికి అవరోధం కలిగించిన వాళ్ళు ఫిలిం ఛాంబర్. ఏంటి, మనం డబ్బులు కట్టి మన శ్రేయస్సు కోరవలసిన వాళ్ళు మనకు బ్యాడ్ చేశారు. యాడ్ చేస్తే కన్నడ జడ్జి అయినా వాట్ ఈస్ దిస్ అంటే అన్నమాట. దే ఆర్ సేయింగ్ ఇట్స్ డబ్బింగ్, ఇట్స్ నాట్ డబ్బింగ్ అని. డబ్బింగ్ చేయకూడదని పెట్టారు. డబ్బింగ్ అయితే ఎందుకు చేయకూడదు అన్నాడు. కాదు సార్, నిజంగా మీరు అలాగంటే మళ్ళీ నేను డబ్బింగ్ చేశాను అనుకుంటారు. ఇట్స్ స్ట్రైట్ ఫిల్మ్, 3 సార్లు తీస్తాను షార్ట్, తెలుగు, తమిళ్ అండ్ కన్నడ. సేమ్ ఆర్టిస్టులు. తెలుగు తమిళ్ మొదలు పెట్టాం. బెంగళూరులో ఏదో అమ్మాయిని చూడడానికి వెళ్ళాను, ఒక హీరోయిన్. అక్కడ 5 స్టార్ హోటల్లో సరదాగా ప్రెస్ మీట్ పెట్టాను. పెట్టినప్పుడు కన్నడ కూడా చేస్తాను అన్నాను. అన్న రోజునే ఒక 50 లక్షల రూపాయలు బిజినెస్ అయిపోయింది. జీవోలు కొన్నారు, చిన్నోళ్ళు కాదు. బిజినెస్ మ్యాన్ కాదు, గాడ్ ప్రామిస్ గా నాకు సినిమా తీస్తామని చెప్పాం టెర్రరిజం మీద. అక్కడ జీ టెలివిజన్ కొన్నారు, 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ సన్ టీవీ కొన్నారు తమిళ్లో. ఇక్కడ వచ్చి జెమినీ టీవీ పెద్ద వాళ్ళకి అమ్మాం. లేకపోతే సినిమా శశాంక్ వాళ్ళు పెద్ద హీరో కాదు కదా,
చిన్న హీరోనే కదా. మళ్ళీ నా ఇమోజిట్ ఏదో ఒక 2.5 to 3 crores బిజినెస్ చేసాం. ఓకే. వీళ్ళ మధ్య ఒకేసారి రిలీజ్ చేయకుండా వీళ్ళు అక్కడ అవరోధం కలిగించడం తోటి నా సినిమా డిలే అయిపోతుంది. అప్పుడు తెలుగు తమిళ్ రిలీజ్ చేసాం. తెలుగు రిలీజ్ చేసాం, తర్వాత తమిళ్ లాస్ట్లో చేసాం. కన్నడ ముందు చేయకపోతే అక్కడ 10 లక్షల రూపాయల సబ్సిడీ రాదు. అనవసరంగా తీసేమనుకున్నాను యాక్చువల్గాను. వాళ్ళు గొడవ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫైట్ చేశాను. నేను మిగతా వాళ్ళకి కాదు, వాళ్ళకి ఒక ఫ్యామిలీ, ఏదో పెద్ద ఫ్యామిలీ, వాళ్ళకి భయపడి పైచే నేను అందరితో బాగానే ఉన్నాను. రాజ్ కుమార్ ఫ్యామిలీ కూడా నన్ను సినిమా తీయమని అడిగితే నాకు నా టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తీయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు శివరాజ్ కుమార్ సిగరెట్ కాల్చకూడదు, అది ఎప్పుడు 35 years బ్యాక్ సంకీర్తన తర్వాత దాన్ని పిలిస్తే, సంకీర్తన ఒకటి మా గురుగారులో అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాగార్జున తోట వాళ్ళు తీశాను. మిగతా సినిమాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఆ కీచురాళ్ళు, కోకిల ఆ టైప్లో ఉంటాయని చెప్పేసి సిగరెట్ కాలుస్తాడు, మందు కొడతాడు, హారతి ఇవ్వడానికి తల్లి వస్తే అందులో సిగరెట్ వెలిగించుంటాడు శివరాజ్ కుమార్. ఆ టైం చేసి అన్నాడు. ఇంకొక 10 సంవత్సరాల వరకు మా ఓడు సిగరెట్ కానీ మందు కానీ ఇంకా ఏం క్యారెక్టర్ అన్నాను, మీరే చెప్పేస్తే ఇంక నేనెందుకని అన్నా. నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేశాను, నన్ను బుక్ చేస్తారు. ఇది 37-38 years బ్యాక్ కూడా, ఇంకా ఎక్కువేమో కూడా. ఓకేనా, 1986లో ఇది. ఓకేనా, అప్పుడు 1987 సంకీర్తన తర్వాత వచ్చేసాను. తర్వాత శివన్న నేను 2-3 సార్లు కలుసుకున్నాం రామోజీ ఫిల్మ్ సెట్ లో. నేను సితార్లో భోజనం చేస్తుంటే వచ్చాడు. అదన్నీ ఏం లేదు. 10 తర్వాత ఇంకేం సినిమాలు దిగలేదు అనుకుంటా. 10 సినిమాల తర్వాత 2010 తర్వాత 2000 తర్వాత నేను తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. నాకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఒకటి ఉంది, అది 2004లోనే పెట్టాను. జాయింట్ స్టేట్స్ కి నేను డన్ బ్రాండింగ్. మిగతా చాలా మంది ఇంట్రడ్యూస్ చేసినట్లు మీకు తెలిసిన వాళ్ళ పేర్లు సమంత, తమన్నా, బిందు మాధవి, గద్దే సింధూరా, వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేశాను మెడ్రాస్ లో యాడ్స్ లో. సమంతని మీరే ఇంట్రడ్యూస్ మై యాడ్స్ చూడండి, అది కొట్టుకోండి. అందులో గీతాకృష్ణ సమంత, గీతాకృష్ణ తమన్నా అంటే వస్తాయి. ఎప్పుడు 2006లోనే అప్పుడు తీసాను. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్టర్లు అయ్యారు. నేను ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయలేదు, అడ్వర్టైజింగ్ లో చేశాను. దాని తర్వాత దానికి ముందు నేను చేసింది యాక్చువల్గా. చేసిన తర్వాత కూడా నా కాఫీ బార్ లో కూడా తను పెడదామని కాంటాక్ట్ చేశాను యాక్చువల్గా. అప్పటికి అక్కడ ఆస్కార్ రవిచంద్రన్ సినిమాలో చేస్తుంది, అట్టర్ ఫ్లాప్ అది. ఆ సినిమాలో చేస్తుంది అలా అగ్రిమెంట్ రాసుకున్నాడు. సినిమా అయ్యే వరకు సర్లే నేను ఇంకొక అమ్మాయి పెట్టుకుంటాను అన్నాను. ఇది అయిపోయిన తర్వాత ఈ గ్యాప్లో అక్కడ ఏమ్మాయి చేసే తమిళ జరుగుతుంటే ఇది తెలుగులో తీస్తే బాగుంటుంది. దాంట్లో మధ్యలో ఐడియా వచ్చి నాగార్జున గారు అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్పేసి నాగార్జున అడిగారు, చేయమన్నాడు. నా డైరెక్టర్కి అంతకు ముందు మంచి పేరు వచ్చింది గౌతమ్ మేనన్కి, చేశారు. ఆ విధంగా అమ్మాయికి నో లుకింగ్ బ్యాక్. ఎప్పటి వరకు అది అవుతా అమ్మాయి ఇద్దరికి, అది నాగ చైతన్యకి అక్కడక్కడ అప్పుడప్పుడు వస్తారు కానీ ఈ అమ్మాయికి నో లుకింగ్ బ్యాక్ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయితో చేయడం వల్ల నాగ చైతన్య కూడా కొంచెం ఇద్దరు ఒకేసారి వచ్చినట్టు లెక్క మీరు అన్నట్టు. బట్ దాని తర్వాత కొన్ని అయినాయి అనుకోండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, వైరల్ ఎందుకు అవ్వద్దంటే ఒక మనిషి మీద ఒక మనిషి సంఘంలో సోషల్ మీడియా అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ కదా. సోషల్ మీడియా అంటే సొసైటీలో జరిగేది. సో ఎలక్ట్రానిక్ మీడియా అంటే మొత్తం మీడియా, ప్రింట్ మీడియా కూడా మొత్తం. మనం సెపరేట్ గా సోషల్ మీడియా అంటే యూ కెన్ టాక్, ఐ కెన్ టాక్, హీ కెన్ టాక్, సో మెనీ థింగ్స్ కెన్ హ్యాపెన్. సో అలా మాట్లాడుతున్న విషయంలో ఎవరికైనా ఒక అన్యాయం జరిగిందని చెప్తే అది ఎంతవరకు కరెక్ట్ అని మీలాంటి అడిగి దెన్ ఐ విల్ టాక్. అందులో నా సొంత వాళ్ళని నా సొంత వాళ్ళే. ఇప్పుడు అదే పాడుతా తీగకు వస్తే 2 weeks లో అది ఫైనల్ కి వచ్చేస్తోంది. ప్రవస్తి అవుట్ అయిపోయింది, ఎందుకంటే టాప్ ప్లేస్ లో ఉండాల్సిన అమ్మాయి అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఫైనల్ అవుతారో, విన్నర్ అవుతారో, జడ్జెస్ ప్రభావం ఉంటుందా? అంటే నిజాయితీగా జరుగుతున్నట్ట, లేదంటే మన కీరవాణి గారు, చంద్రబోస్ గారు, సునీత గారు వీళ్ళ ప్రాలభ్యంతో ఏదన్నా మిరాకిల్స్ జరిగే అవకాశం ఉందంటారా? దాని మిరాకిల్ అనరు, కాన్స్పిరసీ థియరీస్ అంటారు. కాన్స్పిరసీ అది. మిరాకిల్ అంటే దేవుడు చేసేది, ప్రకృతి చేసేది. వీళ్ళు మిరాకిల్ చేస్తారు. మిరాకిల్స్ అంటే మామూలుగా ఏంటంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు వస్తారు కాకుండా, విన్నర్ కాకుండా ఎవరో అన్నోన్ పర్సన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఏమన్నా విన్నర్ అయ్యే దాన్నే కాన్స్పిరసీ అంటారు. అదే కాన్స్పిరసీ అంటారు. మిరాకిల్ అంటే మంచి జరిగేదాన్ని. ఇప్పుడు క్యాంపెయిన్ అంటాం అనుకోండి, చాలా మంది చెప్తున్నాను అర్థం చేసుకుంటలేదు. క్యాంపెయిన్ చేసేవంటే ఫర్గా చేసేది. ప్రోపగాండాను వాడేస్తారు పెద్ద పెద్దోళ్లే. ప్రోపగాండా అంటే బ్యాడ్.
అవును. జగన్ మీద ప్రోపగాండా ఎవరెవరు చేశారు? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ చేసింది ప్రోపగాండా. వీళ్ళు చేసేది మళ్ళీ వాళ్ళ మీద ఇప్పుడు చేస్తారు కదా, పవన్ కళ్యాణ్ మీద, కూటమి మీద, దాన్ని ప్రోపగాండా అంటారు. క్యాంపెయిన్ అంటే నువ్వు ఎలక్షన్కి వెళ్ళే ముందు నీ మేనిఫెస్టోని గొప్పగా చెప్పేదాన్ని క్యాంపెయినింగ్ అంటారు. ఎన్నిసార్లు చెప్తున్నా అది ఒకటి అర్థం అవ్వట్లేదు. బ్లండర్ మిస్టేక్ చంపేస్తున్నారు. బ్లెండర్ అంటేనే మిస్టేక్. బ్లెండర్ ఇస్ సంథింగ్ ఇన్ ఇంగ్లీష్ మాట్లాడితే కరెక్ట్ గా మాట్లాడాలి, అదర్వైజ్ జస్ట్ షటప్, డోంట్ టాక్ బ్యాడ్ ఇంగ్లీష్ అంటాను నేను. తెలుగులో మాట్లాడుకుందాం. బ్లెండర్ మిస్టేక్ ఏంటి? బ్లెండర్ ఇదే మిస్టేక్. అందరూ కూడా మొత్తం ఈ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అంటారు. ఊరిని చెప్పేశాను, మీ దాంట్లో కూడా చెప్తే బాగుంటుందండి. సో కాన్స్పైర్ చేశారా అనాలి, అంతేకాని మిరాకిల్ కాదు. మిరాకిల్ అంటే మంచిది, నీకు రేపు మిరాకిల్ జరుగుతుందంటే ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ గుడ్ ఫర్ యూ. సో అది జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే మొన్న ప్రవస్తి ఫాదర్ ఒక 1 మంత్గా అడుగుతుంటే ఒకసారి వస్తామంటే నేను ఏదో మీరు ఎవరో తెలియకుండా అన్యాయం జరుగుతుందని ఆ అమ్మాయి పెట్టింది పోస్ట్. దాన్ని చూసి రియాక్ట్ అయ్యి ఎవరో ఛానల్ అడిగారు, నా ఛానల్ కూడా కాదు, ఎవరో నా అడిగితే మీలాగా చెప్పాను. ఇలాగ అమ్మాయి మీద వచ్చింది కాన్స్పిరసీ, మీ దాకా వచ్చి మిమ్మల్ని అడిగితే నేను చెప్పాను. చెప్తే అప్పుడు చెప్పినప్పుడు ఆ అమ్మాయికి జరిగే అన్యాయం నిజంగా అయితే వాళ్ళ క్యారెక్టర్ చెప్పాలని చెప్పాను. బొడ్డు కింద కట్టుకురా, అక్కడ కట్టుకురా, ఇక్కడ కట్టుకురా, తప్పు కదా అది. నీ కూతురుంటే ఎలాగ అంటావు నువ్వు? కూర్చున్న ముగ్గురు కూడాను మీ కూతుర్లకు అయితే ఒక రోజులోను, అందులో ఈ అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరికి వచ్చి దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను చెప్పింది నాకు అమ్మాయి, నాకు చెప్పి ఐడియా వచ్చి కెమెరా కూడా కదా, వాళ్ళ ఫాదర్ దగ్గర మదర్ దగ్గర ఏదో ఉంటే తీయండి అన్నాను, మా దాంట్లో పెడదామని. ఫోన్ ఏదో ఉంటే తీయమని చెప్పాను అనమాట. చెప్తాను చెప్పింది, ఇంకా చాలా చెప్పలేదు మీకు, అదే అక్కడ పోస్ట్ లో ఇంకా ఎక్కువ చెప్పలేదు అని చెప్తే ముందుగానే యాంటిసిపేషన్ అట. అసిస్టెంట్ డైరెక్టర్ ఈ బచ్చాగాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడికి, ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎలిమినేట్ ఇవాళ ఎలిమినేషన్ అవుద్ది, ఎలిమినేషన్ అరేంజ్ చేస్తారు అంటే నువ్వు అయిపోతావని ఇండైరెక్ట్ గా చెప్పేస్తారట. మరి ఎందుకంటే ఏంటిది ప్లస్ ఏమో జడ్జిలు మాకు సంబంధం లేదు, లేచి వెళ్ళిపోవటం ఇంకెందుకు వెళ్ళారు జడ్జిలాగా మీరు? సూపర్ సింగర్స్ లో మిగతా ఆ అమ్మాయి చాలా బాగుపడింది. నేను కూడా టెస్ట్ చేశాను. ఆ ఫోన్ ఆన్ లో లేదనుకు, ఫోన్ కదా బైక్ ఆన్ లో లేదనుకుని సునీత అంటుందట ఈ అమ్మాయి పెద్ద రేంజ్ లేదని. అక్కడ కూడా నువ్వేమన్నా పెద్ద సుఖ్వీందర్ సింగ్ వారు, నువ్వు దాన్ని నోటీస్కి ఎందుకు రాలేదు? నేను ఇంతమందిని ఇంట్రొడ్యూస్ చేశాను. ఇలా నా జీవితం అంతా ఇలా రాజుతో 35 ఏళ్ళు ఉన్నాను కలిసి కదా, నా సినిమాలన్నీ ఇలా రాజే. ఆయన చేయని కాస్త 2-3 ఉంటే నేను చేశాను. వేరే మ్యూజిక్ డైరెక్టర్ టచ్ చేయలేదు, నా దగ్గరికి వచ్చేవారు కూడా కాదు. ఆ విద్యాసాగర్ ఎవరో వచ్చేవాడు కానీ పాపం నేను ఎలాగే ఉన్నా నాకు బాగా ఫ్రెండ్. సో రాజా ఉండగా నేను ఇవ్వలేను, నేను రాజాతో అంత అలాగే అయిపోయాం. నా ఇద్దరికి ఎవరికి గొడవ అవదు రాజాతో, రాజాతో గొడవ అయింది నాకు. అదే దీని గురించే ప్రొఫెషనల్ గొడవ పెడతాను, నేను ఎవరిని ఒప్పుకోను. నేను ఈజ్ జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఈజ్ నాట్ మై బాస్. ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కీరవాణి గారి గురించి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ లో ఇండస్ట్రీలో అతనికే బాగా ఇటువంటి అన్ని ఉన్నాయి. మా ఇంటికాడ వచ్చి పెట్టి చాకరీ చేయి, ఎవరు నువ్వు పెట్టి చాకరీ చేయటువంటి దానికి కోటి ఫ్రెండ్ కాబట్టి ఇంకెక్కడితో ఆపేద్దామండి, కొంచెం బ్యాటర్ పెరుగుతుంది. బ్యాటర్ పెరగడం కాదు అక్కడ. నేను మళ్ళీ ఎందుకు చెప్పలేదంటే నాకు బాగా ఫ్రెండ్ నాకు ఇతను అంటే కోటి కంటే బాగా ఫ్రెండ్ నాకు కీరవాణి, మా ఊరు పక్కన. ప్లస్ ఏమో నా దగ్గరికి వచ్చేవాడు. పర్సన్ గురించి మీరు ఎందుకు చెప్పకూడదు అంటాను. అదే నాకు సోషల్ మీడియాలో మీకు అందరూ నేర్చుకోవాల్సింది. నేను తప్పు చేస్తే నా కన్న తల్లి గురించి కూడా బ్యాట్ మాడతాను, తప్పుగా చేస్తే తను ఇలాగా సున్నిత చూసినట్టుగా ఏ భావంతో చూస్తుంది అనుకోండి అడుగుతాను. మేము ఎన్నోసార్లు చెప్పాం అమ్మకి, కోడలు కూతురు కాదమ్మ, కొడుకు అల్లుడు కొడుకు కాదు, అది ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళం. డాటర్ల కెన్ నెవర్ బి ఏ డాటర్. మీకు కానీ అందరికీ మిగతా కూడా నటించేవాళ్ళు అంతా నటించడం. అమ్మతో చాలా బాగుంటుంది ఆవిడ అంటారు, ఆహా చా అనాలి. ఎవ్వరూ ఉండరు, జాతికి అలా పెట్టాడు దేవుడు, అలా సృష్టించాడు స్త్రీని. స్త్రీ అంటేనే అసూయ పుట్ట. ఓకేనా? ఎన్ని చెప్పండి 90% వరకు చెప్తాను. నా టీవీ దాన్ని చూసే వాళ్ళందరూ కూడా 90% చెప్తాను. 10% మంచి వాళ్ళు ఉంటారు. మంచిగా ఉంది, రూల్ ప్రకారంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇంపాసిబుల్ అది. అసలు మనిషికి మధ్యన అసూయ ఉంటుంది, ప్రొఫెషనల్ గా కానీ మానసికంగా కానీ.